ఇట్లు జరాక్రాంతుండైన యయాతి కొడుకులనెల్ల రావించి నాకు విషయ సుఖతృప్తి లేకున్నయది కావున మీ ఎందొక్కరుండు నా ముదిమిగొని తన జౌవనంబు నాకిచ్చునది అనినా విని యదు తుర్వసు త్రుహ్యువు అనువులు తండ్రికిట్లనిది తగిలి జరయు రుజయు దైవ వశంబుననయ్యనేని వానిననుభవింత్రుగాక ఎరిగి ఎరిగి కడగి ఆరెంటి చేకొందురయ్య ఎట్టి కుమతులైన నరలుగల కామునైనను తరుణులు రోయుదురుడాయ ధనపతి అయ్యున్ పురుషుడు దుర్వార జరా పరిభూతిని అభీష్ట భోగబాహ్యుడ కాడే అని ఒడంబడకున్న అలిగి యయాతి యదువంశంబున వారు రాజ్యమునకు అయోగ్యులుగా తుర్వసు వంశంబున వారు ధర్మాధర్మ వివేక శూన్యులై సంకీర్ణ వర్ణ కిరాతులకు రాజులుగా త్రుహ్యువంశంబున వారు ఉడుపప్లవ సంతార్యంబైన దేశంబునకు రాజులుగా జరా దూషకుండగుట అనువంశంబున వారు ముదియునంతకు నుండక యౌవనంబున పంచత్వంబున గలుగువారుడుగా శాపంపిచ్చి ఆ నలుగురకున్ కొండుకవాని శర్మిష్ఠాపుత్రు ఊరుంబిరిచి అడిగిన వాడు తండ్రి కోరిని ఎట్ల చేసిన నవయౌవనుండై యయాతి అభిమత సుఖంబులు సహస్ర వర్షంబులనుభవించి తృప్తుండై పూరు జౌవనంబు వానికయిచ్చి తన జరాభారంబు తానదాల్చి నిజాజ్ఞా విధేయ చతురంత మహీతల బ్రహ్మక్షత్రాది వర్ణ ముఖ్యులనెల్ల రావించి మంత్రి పురోహిత సామంత అనంత పౌరజన సమక్షంబున సకల క్షోణీ చక్ర సామ్రాజ్యంబునకు పూరునభిషిక్తుంజేసిన సర్వప్రకృతి జనంబులు ఆ రాజునకిట్లనిది అవిచారంబని పల్కనోడెదము ధర్మాభిజ్ఞ నీ అగ్రసంభవుడు అత్యున్నత శక్తియుక్తుడు మహాభార ప్రగల్భుండు మహీభార ప్రగల్భుండు భార్గవ దౌహిత్రుడు పాత్రుడు ఈ యదుడు లోకఖ్యాతుడుండంగ నీ భువనేశత్వభరంబు పూన్పదగునే పూరున్ జగన్యాత్మజో అనిన పారళకయ్యయాతి ఇట్లనియే యదుడగ్రతనూజుడు ఆ హృదయ సముద్భవుడు వాడు అయిన మద్వచనం విధి ఏటిది అని కడు దుర్మదుడై చేయక కృతావమానుడయ్య తనయుండు తల్లిదండ్రులు పనిచిన పని చేయడేని పలుకెడలో చేకొనడేని వాడు తనయుండనబడునే పితృధనమున గర్భుండగునే పూరుడు కొండుకయ్యును భూరిగుణజ్యేష్ఠుడును సుపుత్రుడు అవనీ భారసహిష్ణుడు ఆతడ కోరిన కార్యంబు తీర్చి కుశలుండగుటం నా జరాభారంబు దాల్చిన పుత్రుండ రాజ్యంబున గర్హుండును వంశకర్తయునగునని శుక్రువచనంబును ఇట్టిదా అని యయాతి ప్రకృతి జనంబులనుడంబరచి పూర్ణ అఖిల భూభార దురంధరు చేసి యదు ప్రభృతుల ప్రత్యంత భూములకు రాజులంజేసి తాను వేద వేదాంగ పారకులైన బ్రాహ్మణుల తోడన్ తపోవనంబున కుందని అందు కందమూల ఫలాశనుండై వన్యంబులైన ఫలంబుల హవ్యకవ్యంబుల అగ్నిభట్టారకున్ పితృదేవతలందనుపుచు
వానప్రస్థ విధానంబుదప్పక శిలోంచ వృత్తిని అతిథి భుక్త శేషంబు ఉపయోగించుతూ నియతాత్ముండై జితక్రోధాది వర్గుండును అయి సహస్రవర్షంబులు తపంబు సలిపి సర్వసంగ విముక్తుండై సర్వద్వంద్వంబులను విడిచి 30 ఏళ్ళు నిరాహారుండయి 1 ఏడు భక్షకుండయి పంచాగ్ని మధ్యంబున నిలిచి 1 ఏడు నీటిలో ఏకపాదంబున నిలిచి మహాఘోర తపంబు చేసి దివ్య విమానంబున దేవలోకంబున కుంజని అందు దేవర్షిగణ పూజితుండై బ్రహ్మలోకంబున కుంజని అందు బ్రహ్మర్షిగణ పూజితుండై అనేక కల్పంబులుండి క్రమ్మర ఇంద్రలోకంబునకు వచ్చిన ఇంద్రుండు ఆనిన్ పూజించి ఇట్లనియే కొడుకు జౌవనంబుగొని నీవు నిజరాజ్య భూరిభరము వాని పూంచునప్పుడు అతనికి గరపితి అని అడిగిన హరికి అయ్యయాతి ఇటులను చుపలికే ఎరుకగలవారి చరితలు గరచుచు సజ్జనుల గోష్ఠి కదలక ధర్మం వెరుగుచు ఎరిగిన దానిని మరవకనుష్ఠించునది సమంజస బుద్ధిను ఇచ్చునది ధనము పాత్రునకు అచ్చుగా ఒరువేడకుండునది అభిముఖులై వచ్చిన ఆచార్దుల వృధబుచ్చక చేయునది సర్వభూత ప్రీతిను మనమునకు ప్రియంబును హితమును పద్యము తథ్యమును అమోఘము మధురంబును పరిమితమును నగు పలుకు అనరగ పలుకునది ధర్మయుతముగా సఫలం వదన బాణాసన వ్యక్త ముక్తములైన పలుకులం కడువాడి బాణతతుల పరమర్మ లక్ష్యముల్ పాయక భేదించుచుండెడు దుర్జన యోధవరుల కడనుండకున్నది కరుణ ఆర్జవము అక్షజయము సత్యంబును శమము శౌచమనునవి ఎద నిల్పునది శత్రు షడ్వర్గ జయమందునది శుద్ధ శాంత బుద్ధి మదము కామంబు క్రోధంబు మత్సరంబు లోభమును మోహమును అను లోని సహజ వైరి వర్గంబు నుడిచినవాడ ఒడుచు అశ్రమంబున వెలుపలి అహిత తతుల అని పూరుంగరపితి మహాపురుషుండు ఒండురులకు గరపునట్టి సర్వగుణ సంపన్నుండు అనినా విని ఇంద్రుండు వెండియు అయ్యయాతికిట్లనియే ఏమి తపంబొనరించితి భూమీశ్వర పుణ్యలోక భోగంబుల తేజోమహిమననుభవించితి సామాన్యమే 100,000 సంవత్సరము అనిన ఆ ఇంద్రునకు అయ్యయాతి ఇట్లనియే సురదైత్య యక్ష రాక్షస నరఖేచర సిద్ధ మునిగణ ప్రవరుల భాసుర తపములు నాదగు దుష్కర ఘోర తపంబు సరియుగావు అమరేంద్ర